హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శివాని యూట్యూబ్ క్లాసెస్. మనం ఇండియన్ జాగ్రఫీలో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ చూస్తున్నాం కదండి. ఈరోజు నెక్స్ట్ చాప్టర్ భారతదేశం శక్తి వనరులు అన్న చాప్టర్లో కొన్ని క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. ఈరోజు పార్ట్ 1లో 25 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సాంప్రదాయ ఇంధన వనరు కానిది? ఆప్షన్స్ 1 బొగ్గు, ఆప్షన్ 2 ముడి చమురు, ఆప్షన్ 3 సహజ వాయువు, ఆప్షన్ 4 టైడల్ శక్తి. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 టైడల్ శక్తి. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు ఇంధన వనరు కానిది. క్రింది వానిలో పునరుత్పత్తి చెందే ఇంధన వనరు? ఆప్షన్ 1 బొగ్గు, ఆప్షన్ 2 జల విద్యుత్, ఆప్షన్ 3 ముడి చమురు, ఆప్షన్ 4 సహజ వాయువు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 జల విద్యుత్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పునరుత్పత్తి చెందని ఇంధన వనరు? ఆప్షన్ 1 ముడి చమురు, ఆప్షన్ 2 జల విద్యుత్, ఆప్షన్ 3 సౌరశక్తి, ఆప్షన్ 4 పవన శక్తి. ఆన్సర్ ఇస్ ముడి చమురు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి జనరేటర్ ఆధారిత విద్యుత్ ఉత్పాదన ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ 1 డార్జిలింగ్, ఆప్షన్ 2 సింహాద్రి, ఆప్షన్ 3 కాయంకుళం, ఆప్షన్ 4 ససన్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 డార్జిలింగ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్ 1 శివసముద్రం జల విద్యుత్ ప్రాజెక్ట్, బాక్రానంగల్ ప్రాజెక్ట్, హిరాకుడ్ ప్రాజెక్ట్, ఇడుక్కి ప్రాజెక్ట్. ఆన్సర్ ఈస్ శివసముద్రం జల విద్యుత్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, బొగ్గు, నీటి ఆవిరి మరియు సహజ వాయువు ఆధారంగా విద్యుత్ ఉత్పాదన చేయబడితే దానిని ఏ విద్యుత్ అంటారు? ఆప్షన్ 1 జల విద్యుత్, ఆప్షన్ 2 థర్మల్ విద్యుత్, ఆప్షన్ 3 సౌరశక్తి, ఆప్షన్ 4 అణు విద్యుత్. ఆన్సర్ ఇస్ జల విద్యుత్. దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయబడ్డ సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం? ఆప్షన్స్ రామగుండం, విద్యేశ్వరం, పరాక్క, ససన్. ఆన్సర్ ఇస్ విద్యేశ్వరం. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసిన సహజ వాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం? ఆప్షన్ 1 విద్యేశ్వరం, ఆప్షన్ 2 జేగేరుపాడు, ఆప్షన్ 3 కావస్, ఆప్షన్ 4 దాద్రి. ఆన్సర్ ఇస్ జేగేరుపాడు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదటి అణు విద్యుత్ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్స్ రాజస్థాన్, తారాపూర్, తమిళనాడు, కేరళ. ఆన్సర్ ఇస్ తారాపూర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడ్డ అణు విద్యుత్ ప్లాంట్? ఆప్షన్ 1 తారాపూర్ అణు విద్యుత్ ప్లాంట్, రావత్ భట్ అణు విద్యుత్ ప్లాంట్, కల్పకం అణు విద్యుత్ ప్లాంట్, కక్రాపారా అణు విద్యుత్ ప్లాంట్. ఆన్సర్ ఇస్ రావత్ భట్ అణు విద్యుత్ ప్లాంట్. దేశంలో మొట్టమొదటి అణు రియాక్టర్ పేరు? ఆప్షన్ 1 అప్సరా, ఆప్షన్ 2 కామిని, ఆప్షన్ 3 ఊర్వశి, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 అప్సరా. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో ఎక్కువ సంఖ్యలో అణు రియాక్టర్ గల రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 పంజాబ్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని బారాజల కేంద్రాలు ఉన్నాయి? ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 5. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 9 బారాజల కేంద్రాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి బారాజల కేంద్రం ఏది? ఆప్షన్ 1 బరోడా, ఆప్షన్ 2 తాల్చేర్, ఆప్షన్ 3 హజీరా, ఆప్షన్ 4 నంగల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నంగల్. నెక్స్ట్ క్వశ్చన్, రష్యా సహకారంతో ఏర్పాటు చేయబడ్డ అణు విద్యుత్ కేంద్రం ఏది? నరోరా అణు విద్యుత్ కేంద్రం, కాక్రాపారా అణు విద్యుత్ కేంద్రం, కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం, కైగా అణు విద్యుత్ కేంద్రం. ఆన్సర్ ఈజ్ కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం. దేశంలో అత్యంత ఎత్తులో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? నాప్తా జాక్రీ ప్రాజెక్ట్, సలాల్ ప్రాజెక్ట్, తెహ్రీ ప్రాజెక్ట్, రంగీత్ ప్రాజెక్ట్. ఆన్సర్ ఇస్ నాప్తా జాక్రీ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యంత ఎక్కువ జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్ట్ ఏది? ఆప్షన్ 1 బాక్రానంగల్ ప్రాజెక్ట్, యోరీ ప్రాజెక్ట్, ఎడుక్కి ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్. ఆన్సర్ ఇస్ బాక్రానంగల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యంత ఎక్కువ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్ట్? ఆప్షన్ 1 బాక్రానంగల్ ప్రాజెక్ట్, ఇందిరా సాగర్ ప్రాజెక్ట్, తెహ్రీ ప్రాజెక్ట్, ఇడుక్కి ప్రాజెక్ట్.
ఆన్సర్ ఇస్ ఇందిరా సాగర్ ప్రాజెక్ట్. ప్రపంచంలో అతిపెద్ద సౌర వృక్షాన్ని ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ 1 దుర్గాపూర్, ఆప్షన్ 2 రాయ్పూర్, ఆప్షన్ 3 జైపూర్, ఆప్షన్ 4 గుర్గావ్. ఆప్షన్ 1 దుర్గాపూర్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొట్టమొదటి సౌర విద్యుత్ కేంద్రం? ఆప్షన్ 1 కళ్యాణ్పూర్. భారతదేశంలో మొట్టమొదటి పవన విద్యుత్ కేంద్రం? ఆప్షన్ 1 సతారా, ఆప్షన్ 2 మాండావి, ఆప్షన్ 3 జోగిమంటి, ఆప్షన్ 4 పరిగి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మాండవి. పవన విద్యుత్ని వాణిజ్య రీతిలో ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. పవన విద్యుత్ని ఎక్కువగా వినియోగించుకుంటున్న ప్రాంతం? ఆప్షన్ 1 సతారా, ఆప్షన్ 2 జోగిమట్టి, ఆప్షన్ 3 ససన్, ఆప్షన్ 4 పరిగి. ఆప్షన్ 2 జోగిమట్టి. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొదట భూతాప విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 1 మణికరణ్, ఆప్షన్ 2 విశ్వేశ్వరం, ఆప్షన్ 3 జగేర్పాడు, ఆప్షన్ 4 సతారా. ఆప్షన్ 1 మణికరణ్. నెక్స్ట్ క్వశ్చన్. ససన్ థర్మల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 ఒడిశా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.